సో హే వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెనకాల కనపడుతుంది కదా, సోల్ టార్చ్ హౌసింగ్ చేస్తున్నాం. సో ఇది బ్లూ టార్చ్ కూడా అంటారు కొంతమంది. సో దీని పేరు సోల్ టార్చ్ హౌస్. సో దీన్ని చేయడానికి ఫస్ట్ మనం 4x4 బ్లాక్స్ ఒక హోల్ చేయాలి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. సో ఇలా 4x4 బాక్స్ హోల్ చేసినాక నేను రెడ్ కాంక్రీట్ తీసుకొని మొత్తం కవర్ చేస్తున్నాను. మీరు ఏ బ్లాక్నైనా తీసుకొని కవర్ చేయండి. సో మనకి అర్థమైంది. ఇక్కడ ఇది మన బేస్. సో ఇప్పుడు ఇది స్ట్రిప్డ్ వుడ్ అంటారు. సో ఇది నేను 2 డిఫరెంట్ కలర్స్ తీసుకొని ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు 16 బ్లాక్స్ హైట్కి మనం చేయాలి దీన్ని. సో ఇలా 16 బ్లాక్స్ హైట్కి పెట్టుకోండి. 16 వచ్చినాక మొత్తం పక్కనంతా కూడా అదే హైట్కి చేయండి. సో ఇలా నేను ఒకవైపు కావాలని వదిలేస్తున్నాను, తర్వాత మళ్ళీ దాన్ని ఫిల్ చేద్దాం. సో ఈ వైట్ బ్లాక్ నేను తీసుకున్నా, మీరు ఏదైనా కవర్ చేయండి. తర్వాత ఇక్కడ మాత్రం వైట్ బ్లాక్ తీసుకొని ఒక క్యూబ్ చేయండి. సో ఈ క్యూబ్ చేసినాక దాని ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్నట్టు అదే ప్లేస్లో మళ్ళీ వైట్ క్యూబ్ చేయండి. తర్వాత లైట్ బ్లూ వూల్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఈ క్యూబ్ చేయండి, 2x2 క్యూబ్. సో దానిపైన ఇలా లైట్ బ్లూ కాంక్రీట్తో నేను చేస్తున్నట్టు చేయండి. ఇప్పుడు సయాన్ బ్లూ కాంక్రీట్తో ఇలా చేయండి. సో చేసినాక నేను చూపిస్తున్నట్టు హోల్ చేయండి. సో ఇక్కడ మనం బాన్ ఫైర్ పెడతాం, అప్పుడే కదా మనకు టార్చ్లో నుంచి పొగ వస్తున్నట్టు ఉండిద్ది. సో ఫస్ట్ నేను గ్లాస్ తీసుకొని పైన కవర్ చేసేస్తున్నాను, తర్వాత బాన్ ఫైర్ పెడతాను. నేను చూపిస్తున్నట్టు పెట్టేయండి. సో అది అయిపోయినాక ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. సో ల్యాంటర్స్తో లైటింగ్ కోసం నేను ఇలా చేస్తున్నాను. సో మనకు కావాల్సిన మెయిన్ వస్తువుల్ని తీసుకోవాలి. మనకు బెడ్ కావాలి, క్రాఫ్టింగ్ టేబుల్ ఇలాంటివి కావాలి కదా, వీటినన్నింటినీ చేయాలి. సో ఫస్ట్ లైట్స్ పెట్టేస్తున్నాను నేను, ల్యాంటర్స్ ప్రతి చోట పెట్టలేం కదా. సో ఈ టార్చెస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది తీసుకుంటున్నాం, అంటే క్రాఫ్టింగ్ టేబుల్ ఇలాంటివి. సో మనకు ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా, బెడ్ అలాంటివి. సో నేను అవన్నీ ఇప్పుడు పెడుతున్నాను. సో ఫస్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని దాని చుట్టూ ఫర్నెస్ పెట్టాను. మళ్ళీ దాని మీద ట్రాప్ డోర్స్ పెట్టి, మళ్ళీ దాని మీద ఎన్విల్, ఇంకా దీని పేరు మర్చిపోయాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, గుర్తు రావట్లేదు. సో అది పెట్టేశాను. మళ్ళీ దాని మీద ట్రాప్ డోర్స్ పెట్టాను. సో దాని మీద స్టోరేజ్ కోసం నేను బ్యారెల్స్ పెడుతున్నాను, మీరు కావాలంటే చెస్ట్ అయినా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఈ ఫర్నెస్ పెట్టాను. తర్వాత బ్రోయింగ్ స్టాండ్ పెడదాం అనుకుంటున్నాను. మళ్ళీ దానిపైన ట్రాప్ డోర్స్తో కవర్ చేసేద్దాం. సో మళ్ళీ స్టోరేజ్ కోసం బ్యారెల్స్ పెడదాం. సో నేను దీని పక్కన మన ఆర్మర్ స్టాండ్ ఉండిద్ది కదా, అది పెడతాను. కొంచెం డ్రెస్సింగ్ లాగా ఉండిద్ది. స్టోరేజ్లో మనం డ్రెస్సెస్ అంటే మిగిలిన ఆర్మర్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు, స్వాడ్ అలాంటివి, డైమండ్స్కి ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవచ్చు. సో ఇది తీసుకొని ఇది పెట్టేస్తున్నాను అక్కడ. సో ఇంకా ఇదే లాస్ట్ ఫ్లోర్ చేయాలి, ఇక్కడ బెడ్ పెడదాం. సో ఫస్ట్ ఇక్కడ ట్రాప్ డోర్స్ పెట్టేసి దాని మీద బెడ్ పెడదాం. సో బెడ్ మీరు ఇలా సైడ్ నుంచి పెట్టడానికి రాదు కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఫ్రంట్కి వెళ్ళి పెట్టాలి. సో కొన్ని 2 బ్లాక్స్ని బ్రేక్ చేద్దాం. సో ఇక్కడ లైట్స్ అడ్డొస్తున్నట్టున్నాయి, దాన్ని ఒకసారి చూద్దాం, పెట్టగలిగితే పెడదాం, లేకపోతే
లైట్స్ తీసేద్దాం. సో ఈ ట్రాప్ డోర్ గట్టి రావట్లేదు. ఒక పని చేద్దాం, ఈ ట్రాప్ డోర్స్ తీసేసి ఏదైనా బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ తీసుకొని ఆ బ్లాక్ మీద పెట్టడానికి ఈజీగా వచ్చింది కదా. సో శాండ్ బ్లాక్ తీసుకుందాం, డట్ బ్లాక్. సో ఇప్పుడు దీని మీద పెట్టడానికి ఈజీగా ఉంటుంది మనకు. సో చూసారు కదా, చాలా ఈజీగా పెట్టేశాం. సో ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చి ఇలా కూడా ముందు ఆ హోల్ని కవర్ చేసేద్దాం. నాకు ఎందుకో అది కొంచెం హైట్లో ఉన్నట్టుంది. సో చూద్దాం తర్వాత దాని గురించి. సో ట్రాప్ డోర్స్ తీసుకొని పెడదాం. సో అదే గాల్లో తేలుతున్నట్టు ఉంది కదా. ఒకసారి పెయింట్ పెట్టి చూద్దాం. పెయింట్ అంటే ఈ పెయింటింగ్ ఏమైనా పెట్టుకోగలమేమో. దాంట్లో అంటే రాదు, అవును రావట్లేదు. సో వర్షం కూడా పడుతుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ బ్యారెల్ అవి తీసేసి ఈ కింద పెడదాం మనం ఈ బ్లాక్. సో అప్పుడు మరీ అంత హైట్కి రాడు, కవర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అలా చేద్దాం. ఇప్పుడు బెడ్ వచ్చేసింది కదా, అది తీసేసి దాని మీద మళ్ళీ బ్యారెల్ ఇంకా ఆ స్టాండ్, అదే ఆర్మర్ స్టాండ్ పెట్టేద్దాం. సో ఇలా. సో తర్వాత దీన్ని ఇప్పుడు కవర్ చేసేద్దాం. సో మీరు కింద 2 బ్లాక్స్ వదిలేయండి, అక్కడ మనం తలుపు పెట్టాలి, డోరు. సో 2 బ్లాక్స్ వదిలేసి అలా పైన నేను చూపిస్తున్నట్టు ఎండర్మ్యాన్కి ఏం పని, అదే వెళ్ళిపోయారు ఎండర్మ్యాన్. సో ఇలా మొత్తం కవర్ చేసేయండి పైదాకా. సో ఓకే, ఇప్పుడు డోర్ పెడదాం. ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ లాగా కావాలి కాబట్టి నేను ఇవి పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే ల్యాడర్స్ అయినా పెట్టుకోండి. సో టార్చెస్ పెడదాం. మనం ఇందాక పెట్టి తీసేసాం కదా, అడ్డుగా ఉన్నాయని మనకు అవి పెట్టడానికి. సో ఇప్పుడు ఇవి పెడదాం. లేకపోతే ఇలా కాకుండా ఇవి దీనికి శాండ్ లాగా కింద పడిపోతాయి. ఇలా చేద్దాం. ఒక టార్చ్ ఉంది కదా, సో అది కొట్టేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా పైకి వెళ్ళి ఇలా వదిలేస్తే అవి కరెక్ట్గా కిందకి వచ్చేస్తాయి. సో ఇలా ఇప్పుడు ఇది అచ్చం లిఫ్ట్ లాగా పనిచేసింది. సో మీరు ఇవి తయారు చేయలేకపోతే ల్యాడర్స్ వాడుకోండి, ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుంది. సో పైన అది ఉంది, అందుకని వెళ్ళలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కవర్ చేసేద్దాం. ఇది ఇప్పుడు కిందకి వెళ్దాం. సో ఇక్కడ బ్యారెల్ ఉంది, దీంట్లో మనం ఇవి పెట్టేద్దాం. మనకి ఇప్పుడు ఏమేమి అక్కర్లేదు కదా. సో ఫైనల్గా మనం మన సోల్ టార్చ్ని కంప్లీట్ చేసాం. సోల్ టార్చ్ హౌస్. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. సో మీరు ఇంకా ఎలాంటి హౌసెస్ నేను చేయాలో మీరు కామెంట్ కూడా చేయొచ్చు. నేను ఆ కామెంట్స్ అన్నీ చదువుతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.